హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పెద్ద ఎత్తైన ఒక గ్రాస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం దీన్ని తెలుగులో జనుము అంటాం. అందరికి తెలిసిందే, మీరు కూడా చూడొచ్చు. జనుము అంటాం. దీన్ని సైంటిఫిక్గా టైఫా అంగుస్టిఫోలియా అని మనం పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారా, మరి మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఈరోజు ఈ మొక్క గురించి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఫ్రెండ్స్, మనకు ఒక దూదిలాగా, ఇగో నా చేతిలో ఉంది, ఇగో ఒక దూదిలాగా ఇట్లా ఉంది చూడండి. ఇగో ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఓకే, ఇది దూదిలాగా ఉంది. ఇది ఎందుకంటే మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, మనకు ఒక అంటే పూర్వకాలంలో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మీకు అందరూ తెలిసిందే, అంటే ప్రజెంట్ లేదు. ఏ విధంగా అంటే లైటర్స్ అంటే అగ్గిపెట్టెలు లేని కాలంలో ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు పొలాల దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా నిప్పుతోని పని ఉంటే ఈ యొక్క దూదిని కలెక్ట్ చేసుకొచ్చి మనకు పలుగురాలు ఉంటాయి తెల్లగా, ఆ రాళ్ళ మీద పెట్టి ఇట్లా కొట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ నిప్పు రావడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా నిప్పుని తయారు చేసుకుని వాళ్ళు వంట చేసుకోవడం కానీ ఇంకెవరైనా వేరే విధంగా కూడా ఉపయోగపడుతుండే. దాన్ని మనం తెలుగులో ఏమంటే జకముఖ రాయని మనం పిలుస్తుండేది. ఇప్పుడు అది కనిపిస్తలేదు, ఎందుకంటే చాలా వరకు లైటర్స్ అగ్గిపెట్టెలు వచ్చిన తర్వాత ఆ జకముఖ రాయని మనకు కనిపిస్తలేదు. ఒకప్పుడు అది వాడుతుండే. అదేవిధంగా ఈ యొక్క జనుముని మనకు ఈ జనుము ఎక్కువ చెరువులలో ఉంటుంది, చెరువులు కాలువలలో మనకు అంచులలో పెరుగుతూ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క చెరువులో నీటి పొల్యూషన్ అంటే కాలుష్యం ఉందనుకో దాన్ని మొత్తం గుంజేస్తుంది అన్నట్టు, అంటే నీరు శుద్ధి కావడం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ యొక్క దూది ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి మీరు దగ్గర చూస్తే ఈ యొక్క దూది మరి ముఖ్యంగా ఏంటంటే బర్డ్స్ నెస్ట్ అంటే గూడు తయారు చేసుకోవడానికి ఇదే దూదిని ఆ బర్డ్స్ అనేది తీసుకుపోయి ఒక గూడు తయారు చేసుకోవడం జరుగుతుంది. చాలా ముఖ్యమైనది ఇది. అదేవిధంగా ఇంకా ఇది ఏం చేస్తామంటే మనం చెరువులలో బాగా పెరుగుతుంది కదా, ఒకప్పుడు మనం కొట్టాలు అంటే పందిర్లు కొట్టాలు అవసరమైతే ఇండ్లకు పైన పైకప్పుగా ఇదంతా కోసుకపోయి ఎండబెట్టి మనం పైకప్పు వేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాలక్రమంలో మన ఇండ్ల స్ట్రక్చర్స్ అన్ని మారిపోవడం వల్ల ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఇది కూడా చాలా వరకు కనిపిస్తలేదు, మన చెర్లలో చాలా ఉంటుండే కనిపిస్తలేదు. సో ఈ విధంగా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇంకా మీ ఏరియాలో ఈ యొక్క గ్రాస్ని ఏ విధంగా ఉపయోగిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.